మరమరాల లడ్డు చేయటానికి ఈ కప్పుతో 5 కప్పుల మరమరాలు తీసుకోవాలండి. తీసుకొని వేయించుకోవాలి లైట్గా. కొంచెం కిప్పి మన ఇలాగా అంటే కొంచెం కరుకుగా ఇవి వేగాలి. వేగితే మనకి లడ్డు బాగా వస్తుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు పడుతుందండి వేయించాలి. ఇలా అంటే ఇట్లాగా అయిపోతే చాలు, వేగినట్టే. ఏ కప్పుతోటి అయితే ఈ కప్పుతోటి 5 కప్పులు మరమరాలు తీసుకున్నాం కదా, ఇదే కప్పుతోటి 1.5 బెల్లం వేయాలండి. వేసేసి కరిగాక పాకం వచ్చాక మనం మరమరాలు పోయాలి. పాకం చూపిస్తా. బెల్లం బాగా కరిగాక దీంట్లో కరగనిద్దామండి. కరగనిచ్చాక ఇలా పాకం వచ్చేస్తుందండి. పాకం వచ్చేసాక మనకి ఇలా చూసుకుంటే ఇలా చూస్తే మనకి ఉండగా వచ్చేస్తుంది. ఇలాగ వస్తే చాలు, పాకం వచ్చినట్టు. దాంట్లోకి ఏం చేయాలంటే మనము ఒక చిటికెడు సోడా ఉప్పు వేసేయాలండి. వేసి 1 స్పూను నెయ్యి వేసేసి రెండింటిని కలిపితే మనకేంటంటే మన కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఉడుకుతుంటే కరకర సౌండ్ వచ్చేసి బాగుంటాయి అన్నమాట. మెత్తగా ఉండలు. ఇలాగా సోడా ఉప్పు వేసేసరికి ఉండలు కొంచెం ఇదిగా వస్తాయి. చూసారు కదా, ఇలా వచ్చినప్పుడు మనం మరమరాలు పోసేసుకోవాలి. సిమ్ము మీద పెట్టి దీన్ని తగ్గించేసేసి మొత్తం తీసేసి మరమరాలు పోసేసుకోవాలి. ఇది మనము వేడి మీదే కట్టాలి, లేకపోతే రాదనమాట. కొంచెం చల్లారింది అనుకోండి, మళ్ళీ మీరు స్టవ్ మీద పెట్టుకోవచ్చు. ఇలా కట్టేసుకోవటమే ఉండలన్నీ కూడా. చూడండి ఎంత బాగా వస్తాయో. ఆరాక బాగుంటాయి. ఇది ఏమండి, 5 కప్పుల మరమరాలు, 1.5 కప్పుల బెల్లంతో ఇన్ని ఉండలైనాయండి. పిల్లలకి కాల్షియం ఇందులో బెల్లం ఉంది. చక్కగా పిల్లలకి ఎంతో బాగుంటుంది. చేసి పెట్టండి. ఇది నానమ్మ గారి వంట. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా ఉంటే కామెంట్స్ రాయండి అమ్మా. ఏమీ పట్టించుకోరు, చూస్తారు, వదిలేస్తారు. ఏమి లేదు తల్లి, చాలా ఈజీ. చిటికెడు సోడా, 1 టీ స్పూను నెయ్యి, 5 గిన్నెల మరమరాలు, 1.5 గిన్నె బెల్లం. ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు తల్లి. వేడి మీద చేశారనుకో, చేతులు కాలకుండా కొంచెం నీళ్ళు ఇలా తడుపుకుంటూ చేతిని చేశారనుకోండి, చాలా ఈజీ అమ్మా. ఎంత బాగుంటాయో చూడండి. పిల్లలు తినొచ్చు హాయిగా. కాల్షియము వస్తుంది. చాలా బాగుంటాయి తల్లి. అందరు చేసుకుంటారు కదా. నానమ్మ గారి వంటిల్లు.